రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్టా? ఆ. రెడీ? కమ్ కమ్ ఏయ్, ఎవడుంటారా వాడు? వాట్ యు వాంట్? రేయ్, అక్క వాడు నన్ను తిడుతుంటాడు కదా. లేదక్క, అది ఆడ పెండ్లాం కాదని ఇంగ్లీష్ లో చెప్తాండు. రేయ్, బజార్ ఆడదంతో తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక. వాట్ యు సేయింగ్? మళ్ళీ ఏమంటుంటారా? వాటర్ అంటే అదే వాటర్ నీళ్ళు ఇమ్మంటున్నాడక్క. ఈ అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నన్ను నిల్లేమంటావా? పని పాడ్రా. I don't know what the saying, mad paper. ఏంటి ఏమైంది? నేను ఆ కడపైన రూమ్ లోకి వెళ్లేదని మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటే వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూంలో దక్కో వెళ్ళు. ఏయ్, అక్క ఎత్తుకండ్రా. అట్నే అక్క. ఏ ఏంటి న్యూసెన్స్? రేయ్ ట్రాండ్రి. నువ్వెవడివిరా? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడే నన్ను అనలే. ఏయ్ ఎవరా లోపట తీరా. ఇది గడేసున్నది అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు. రేయ్ రేయ్, ఎంత ధైర్యంరా నీకు? అక్కో ఇటు బాత్రూమ్ లో దాచిండు. రేయ్, మర్యాదగా మాకు అప్పు చెప్పు, లేకపోతే నీ పానం తీస్తా. ఏయ్ మా అక్క మీద చేయి చేసుకుంటావురా. ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. అమ్మ మళ్ళా కొట్టిండు. ఈ కుర్రనాయలు నిట్టరెచ్చిపోతున్నాడు. అబ్బో. ఏయ్ అమ్మ అబ్బా. అయ్యో, ఆయన ఏం చెయ్యొద్దు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది? బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? ఆ లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు? బాత్రూమ్ లో పోద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాన్ని ఈ పురుద్దని సాగనంపుతాడా ఏంది? గబ్బునాయాల పిల్లకాయలు క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. రే పార్రా పారా. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోలా ఉండాది. పిల్ల, మగాడు మొనగాడు అయినోడ్నే మొగుడి చేసుకున్నావు, సుఖపడతావు. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. ఓ. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. ఆహా. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని ఆ. తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. అయ్ బాబోయ్! దాని వల్ల పడవు, కాళ్ళు విరిగిపోతాయి. లేరా? చంద్రదేవుడు అక్క ఆడక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తురు చూడాల్సిందే. రేయ్, ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను
నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగలు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా చేద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. దండం పెడతారా ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడి ఈడు అనుకున్నాక ఏడ్చినారులే పాండ్రే. అట్నే దండం అక్కో. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి పడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. మరి? కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. అన్నా పక్కన్నా నేను షిట్ టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసన్ రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంట కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఈ కన్ను అంటే అన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కాస్త బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? పీకిని పీకి బీచ్ లో బాధించుకున్న చాలు, ఈసారి నేను ఫిక్స్ అయిపోయినంతే. ఓకే. ఒక్కడిని రూలో కూర్చోవాలంటే భయం వేసాంది, అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఇదిగో, ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయటానికి. అంటే నా టవలు తీసేసి నన్ను షూట్ చేసి తప్పేయాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ పైలు చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడ? బాస్ నీ వెనకాల నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. ఒకసారి అలా వెనక్కి తిరిగి చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? కాటేసేదండి. నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు బుజ్జిముండా. ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో. మేడం, అయ్యబ్బా, ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం, మా బాస్ వాళ్ళు కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలేక ఆయన సత్తున్నాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. No, no, no! మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా. హలో శంకర్ దాదా ఆర్ఎంపీ. బొంగులోది ఏ ఎంపీ అయితే నాకేంటి కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదో చెప్పు. కాల్చి పావు గంట అయింది. బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళి.